ప్రచారంలో ఎక్కడికెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతను కనబరుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 20-21 వార్డులో ప్రచారం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధిని గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విస్మరించిందని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా ప్రజలు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో చేసిన కేసీఆర్ గారు చేసినటువంటి పనులు మాకు గుర్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏం రాలే, ఇల్లు రానోళ్ళు ఇల్లు చూపెడుతుండ్రు, మరి ఏ సంక్షేమ పథకం రాలేని మా మహిళలు వాపోతుండ్రు, 2500 ఇస్తారని నమ్మ ఓటేస్తే మాకు మోసం చేసినటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం రాలేదు, 2.5 సంవత్సరాల దగ్గరకైనా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కాలేదు. కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి పనులు మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామంటున్నారు. ఈ 2 వార్డులలో మేము మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని మా పూర్తి విశ్వాసం ఉంది. రాబోయేటువంటి 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో గెలిపిస్తారని నమ్మకం ఉంది. ప్రజలకు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా యొక్క మరి ముఖ చిత్రమే మరి ప్రమాదకరమైన పరిస్థితిలో పడబోతున్నది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తమై భూపాలపల్లి జయశంకర్ జిల్లా యథాస్థితిగా కొనసాగాలంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండడం కొరకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపియమని, అదేవిధంగా గెలుపులో మరి ప్రజలందరి యొక్క భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలామంది మా అభ్యర్థులను మరి వారికి మద్దతు ఉన్న వాళ్ళను ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఫోన్లు చేసి భయపట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఎందుకంటే ప్రజలకు ఓట్లు అడుగునే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా కల్పించబడేటువంటి హక్కు. మరి అలాంటి దాన్ని ఈరోజు విఘాతం కలిగిస్తూ మరి నువ్వు తిరిగితే బాగుండదు, నువ్వు పోతే నీకు ఇదవుతుంది, లేకపోతే నీ దుకాణం ఎట్లా నడుతుంది, ఒక ఆయన ఉద్యోగం ఎట్లా చేస్తుంది, ఇట్లా ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా మరి అందరూ కూడా మనోధైర్యంతో ఎవరి బెదిరింపులకు మరి తావు లేకుండా మరి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా కోరుతున్నాం.